బ్రో ఆకలిస్తుంది కదా రంజాన్ మంత్ కదా తినిపి అని చెప్పి ఎమ్మడే అన్న టోలీ చౌకి పట్టుకొచ్చిండు. కాదన్నా ఈ పత్రికా కోశం అంటే ఏందన్నా నాకు అర్థం కాలేదు. మటన్ కూడా ఇగో ఇరిగిపోతుంది ఇట్లా అంటే, మీకు అనిపిస్తుందో లేదో ఇట్లా అంటుంటే ఇరిగిపోతుంది. మామూలుగా వెన్న వేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంది. పీస్ క్లోజ్. ఇది మటన్ పీసా ఫిష్ పీసా అర్థం కావట్లేదు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఒకసారి వచ్చి ట్రై చేయండి. అందరూ ఇయర్ని జనవరి ఫిబ్రవరి మార్చ్ అని పిలుస్తారు, కానీ మా హైదరాబాద్లో ఒక తరీకా ఉంది. అదేంటంటే ఎక్స్పెషల్లీ ఈ మంత్కి, ఈ మంత్లో మేము మార్చు ఏప్రిల్ ఫిబ్రవరి అని పిలువం. ఈ మంత్లో మేము స్పెషల్గా ముద్దుగా పేరుతో పిలుస్తాం. ఏం పేరు అన్నది? రంజాన్ మంత్. ఎస్, రంజాన్ మంత్. రంజాన్ మంత్ అంటే ఏం తెలుసా? ఫుడ్. అలాంటి ఆకలాత్మలన్నిటికీ రంజాన్ అనగానే ఫుడ్ గుర్తొస్తుంది. అందుకే నేను సర్వహారి బ్రోని అడిగా, బ్రో ఆకలిస్తుంది కదా రంజాన్ మంత్ కదా తినిపి అని చెప్పి ఎమ్మడే అన్న టోలీ చౌకి పట్టుకొచ్చిండు. ఎప్పుడు టోలీ చౌకి వచ్చినా ఇక్కడ మెహందీ పడిన ముందు ఓ ట్రాఫిక్ బా ఏంద్రా బాబు అనిపిస్తుంది. కానీ ఈరోజు ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే చుట్టుపక్కల చూస్తుంటే టోలీ చౌకి మొత్తం మెరుస్తుంది. ఆ ఫుడ్ స్మెల్ ఆహా, ఇంకొంచెం స్లో పోతే బాగుంది కదరా భయ అనిపించింది. అంత బాగుంది. నీ ఇష్టం అన్న, నువ్వు ఏం తినిపిస్తావు తినిపి, నేను రెడీ. మరి రంజాన్ స్పెషల్ టోలీ చౌకి స్ట్రీట్ ఫుడ్ దగ్గర నుంచి మీకు మంచి హలీము మంచి మటన్ బిర్యానీ తినిపిస్తాను. నేను రెడీ అన్న. ఓకే, మీరు కూడా చూడండి మేము ఎట్లా తింటున్నాము. మీకు నచ్చిందా వచ్చి మీరు కూడా తినండి, ఫాలో చేయండి. అన్నా ఏందన్నా కబాబ్ దగ్గర పట్టుకొచ్చినావు, మరి హలీం తినిపివా? రే రంజాన్ అంటే హలీం ఒకటే ఉండదురా, చాలా ఉంటాయి. నీకు టోలీ చౌకులు అన్ని తినిపించినాక లాస్ట్ హలీం తినిపిస్తా. ఏంది కబాబులా? కబాబ్ కాదురా, అది పత్తర్కా కోసినా గోషిగా. పత్తర్కా కోస అదేంది? నీకు తినిపిస్తుందా? నువ్వు చికెన్ తింటావా మటన్ తింటావా? నువ్వు ఇష్టం ఉన్నా తింటున్నాడు. से आना अना क्या क्या है ना स्पेशल? चिकन पत्थर का गोश्त, मटन पत्थर का गोश्त, साइनक कबाब, ऑल कबाब अवेलेबल. एक चिकन है, एक चिकन पत्थर का गोश्त, एक मटन पत्थर का गोश्त. ये दोनों बोलो है ना అన్నా. నేను లోపల పోయి చూడొచ్చు అంటే ఫుడ్ గురించి. ఆహా, చూడు చూపెట్టన్నా. ఈ చికెన్ చూసిన మసాలాలు అన్నీ పెట్టి ఎప్పటికీ ఊరబెడుతున్నట్టుంది. ఏదో కొండ లెక్క ఉంది, చికెన్ కొండ లెక్క. ఆ సౌండ్, ఆ రాయి మీద చికెన్ పెడుతుంటే సౌండ్ ఉంది బా. ఎందుకో నా చెవులకి ఓ మంచి ఇళయరాజా మ్యూజిక్లో ఉంది అది. బా ఆ మటన్ అట్లా కుప్పగా దాన్ని ఉందా పెట్టి కాలుస్తుంటే మీకు తెలియదు, కానీ వీడియో చూస్తున్నందుకు ఆ స్మెల్, అది కాలుతున్నప్పుడు మసాలా వాసనలు అబ్బో నేనే మాటల్లో చెప్పలేకపోతున్నా. ఇవరా మీ పత్తర్కా గోషు, ఇది చికెన్, ఇది మటన్ విత్ పరాటా. కాదన్నా ఈ పత్తర్కా గోష్ అంటే ఏందన్నా నాకు అర్థం కాలేదు, వాడు చెప్పింది కానీ బాగా సింపుల్ రా. పత్తర్ అంటే ఏంది? రాయి. గోష్ అంటే మాంసం, ఏదైనా కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, ప్రాన్స్ ఏదైనా. ఇప్పుడు నీకు రాయి వేడి చేస్తే ఎంత వేడి అవుతుంది? చాలా హీట్ అవుతుంది కదా. ఆ హీట్ మీద నీకు చికెన్ కానీ మటన్ కానీ ఏది కానీ స్పైసెస్ కలిపి దాని మీద ఆయిల్ ప్రెస్ చేస్తూ కాలుస్తారు. నీకు ఇట్లా నీకు జనరల్గా ఉడకడానికి ఎంత టైం పడుతుంది? అరగంట పడుతుంది. అక్కడ అంత టైం పట్టదు, అంత వేడిగా ఉంటుంది పత్తర్. అవునా? రాయి మామూలుగా గ్యాస్ బుక్ చేస్తే గంట పడుతుంది కానీ మటన్ ఉడకడానికి. అవును, అడిగిన ఒక 15 నిమిషాలు ఇచ్చింది, నాకు అందుకే ఎట్లా అనిపిస్తుంది. నువ్వు తిను, మటన్ తిను, ఇది మటన్ తిను. నేను మటన్ తింటాను అన్న, ఎందుకన్నా కావాలని అడుగుతావు? ఎందుకో చిన్నప్పుడు మటన్ తినలేను నేను. నీకు ఇవాళ నేను మటన్ తినిపిస్తా, ఇది షూర్. ఎలా ఉడిపోతుంది చూసారా? జస్ట్ మీకు హార్డ్లీ 3 to 5 minutesలో కుక్ అయిపోద్ది పత్తర్ మీద, అదే రాయి మీద. నిజం చెప్తున్నా,
నా లోపలికి వెళ్ళి చూసినా కదా పెట్టిన డిప్పు నేను అనుకున్నా అరే గిన్నెలు ఉడికిస్తేనే చాలా టైం పడుతుంది మరి రాయి మీద అంత ఉడుకుతుంది అనుకున్నా కానీ ఇప్పుడు నీకు మ్యారినేషన్ కూడా ఎక్కువసేపు ఏం చేయరు, హాఫ్ అన్ అవర్ 1 అవర్. నేను మధ్యలో కూడా ప్రాపర్గా కుక్ అయింది. నేను అనుకున్నా అసలు కుక్ మధ్యలో పైపైన ఇద్దాం అనుకున్నా కానీ అంత తక్కువ మంచిగా అయింది. మటన్ కూడా ఇగో ఇరిగిపోతుంది ఇట్లా అంటే, మీకు అనిపిస్తుందో లేదో ఇట్లా అంటుంటే ఇరిగిపోతుంది. మందు లేదు కానీ పక్కకు మందు ఉంటే వెళ్ళిపోతుంది లోపలికి. ఏమన్నా దాగం సార్ థమ్స్అప్ పక్క పెట్టుకుంటే ఎట్లుంటుంది? ఆహా అందరూ థమ్స్అప్ ఎందుకు అవుతుంటారా వాళ్ళకి ఏం తెలుసా చికెన్ తింటే ఒకటి థమ్స్అప్ అది ఉంటుందన్నా. అమ్మో ఆనందం వేరు. ఎలా ఉన్నాయిరా పత్తర్గా గోష్? అమ్మ కడుపు టైట్ అయిపోయిందన్నా. అరే అప్పుడే కడుపు టైట్ అన్నా రా, ఇంకా కబాబులు ఉన్నాయి, బలాయి పన్నీళ్ళు ఉన్నాయి. నాకు అవ్వదన్నా, వాడు పత్రగా కోసం చెప్పి 3 పరోటాలు ఇచ్చాడు, అయిపోయింది. దండం పెడతా, హలీం తినిపోయినా చాలు. నువ్వు మటన్ తినాలన్నావు కదా, మటన్ అని వద్దు చికెన్ అనిమే కావాలి. నేను తినిపిస్తా కదా నీకు. మందార్ రెస్టారెంట్కి వెళ్తున్నాం మనం, చలో. ఇది మందార్. ఇక్కడ హలీం మటన్ బిర్యానీ చాలా ఫేమస్. మా జనమద ఆర్డర్ ముందు అది పిస్సా హౌస్ కదా, ఆడ ఉంటారు. కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తారు. చాలా అండర్రేటెడ్ ప్లేస్ అన్నాడు, కానీ సూపర్ ఉంటుంది హలీం. సలాం చాచా. అంటే మా అన్న చెప్పిండు ఆడ చాలా మంది అన్న హలీం ఆడ తిందామంటే లేదురా లోపల రా మందార్లో తిందామని పట్టుకొచ్చిండు. మందార్లో మీరు ఎలా చేస్తారు హలీం? పొద్దుగా 6 గంటలకి స్టార్ట్ చేస్తాము, 3:30 తర్వాత రెడీ అయిపోతుంది. ఓకే, ఇట్లా ఎప్పటి నుంచి పెడుతున్నారు మీరు? ఇది 20 years అయింది. 20 years నుంచి వస్తుంది హలీం. మీరు స్పెషల్గా ఏమేమి వేస్తారు? స్పెషల్ హలీం అన్నారు కదా. స్పెషల్ అంటే మటన్ ఉంటాయి, మటన్ ఉంటాయి, మటన్ మసాలాలు ఉంటాయి మొత్తం, ఇలైచి, షాజీరా, దాల్చిని, అది మొత్తం వేసాం. ఇవన్నీ కలిపి ప్రాసెస్ అవ్వడానికి టైం అవుతుంది కదా, అది ఎన్ని గంటలు పడుతుంది? మేము పొద్దుగా 6 గంటల నుంచి 3:30 తర్వాత అవుతాయి. సార్ చూపెట్టారు చూస్తాం. మందార్ స్పెషల్ అది. వావ్, ఇంత మంచి కుక్. 20 hours అనేవి గరం వెయిట్ ఉంటుంది. నాకైతే చూస్తుంటే నోట్లో వాటర్ వస్తాయి అన్న. ఒకసారి నన్ను చూసారు ఎంత బ్యూటీగా ఉందో లోపల. అదిరా హలీము మటన్ బిర్యానీ. ఫస్ట్ అయితే దీన్ని తిందాం అన్న. వా ఆహా, అది చూసినా ఎంత జారిపోతుందో. అట్లా మరి ఈ స్పూన్కి ఇట్లా జారిపోతుందంటే గొంతులు అయితే జారిపోతావు. ఎంత మెత్తగా ఉందంటే అన్న, మామూలుగా వెన్నెల వేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంది. ఈ హలీంలో బ్యూటీ ఏం తెలుసా అన్న, దేని టేస్ట్ దానికి సపరేట్గా ఉంది. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ తగులుతున్నాయి అన్న తింటుంటే బా, అది మాటల్లో చెప్పడం. ఈ మటన్ సూప్ వేసినారు మీద, ఇక్కడ ఎంత బాగుంటుంది అంటే హలీము. మీకు జనరల్ హలీంలో రవ్వ కలుపుతుందా, కొన్ని ప్లేసెస్లో రవ్వ డామినేట్ చేస్తుంది. ఇక్కడ అట్లా కాదు, అసలు రవ్వ వేయనట్టే ఉంటుంది. ఆ మటన్ చాలా స్మూత్గా జ్యూసీగా వెళ్ళిపోద్ది లోపలికి విత్ ఆ గీ అండ్ మటన్ సూప్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి వచ్చి ట్రై చేయండి. ఆ రోడ్డు మీద పిస్తా హౌస్లో ట్రై చేయండి. దాని తర్వాత ఇటుకి రండి, మందార్ రెస్టారెంట్, అది మటన్ బిర్యానీ మై ఫేవరెట్ ఈ ప్లేస్లో. ఎలా ఉంది స్మెల్? రైస్ చూడండి ఎలా నీట్గా ఉడుతుందో, బెస్ట్గా పడిపోతుంది ఇట్లా. ఈ పీస్ కూడా బలం కూడా పెట్టిన అవసరం లేదు. చూడు, జస్ట్ నొక్కితే చాలు ఎక్కడికక్కడ ఊడిపోయి వస్తుంది. ఇది చూడండి పీస్ క్లోజ్గా. ఇది మటన్ పీసా ఫిష్ పీసా అర్థం కావట్లేదు. నేను చెప్పినాడు తిను. మసాలా కలుపుకో, కొంచెం కలిపాం. మటన్ పీస్ మధ్యలో పెట్టుకో, పెట్టాం. మీదికి అన్నం పెట్టుకో, పెట్టాం. ఇప్పుడు తిను. నేను వాళ్ళ మీద రెసిపీలు ఫాలో అవ్వను. నాకంటే ఒక ఓన్ స్టైల్ ఉంది. ఏందో అది బిర్యానీ ఎలా తినాలంటే, చూపి. కొంచెం వైట్ రైస్ తీసుకొని అందులో మసాలా తీసుకొని ఒక మంచి మటన్ పీస్ పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని నిమ్మకాయని పిండి ఇదంతా ఒక ముద్దగా చేసి నోట్లో పెట్టుకుంటూ ఉంటుంది.
అది నేను చెప్పింది కదా ఇప్పటిదాకా. ఆహా రెస్టారెంట్ అలా కూడా బాగానే ఉంటుంది. నేను చెప్పిందే మళ్ళీ నాకే చెప్తుండు. కానీ నమ్మదు అంత అబద్ధాలు. ఇదేదో బాగుంది ట్రై చేసి. ఇది గ్రేవీ రైతా రైస్ అవన్నీ నమ్మద్దు, నేను చెప్పినా బాగుంది, అదే ట్రై చేయండి. రాదురా బాగుందన్న. నువ్వు మటన్ తినవు కదరా, ఇలా బాగానే తిన్నావు. నేను అనుకున్నా మటన్ తినొద్దని, కానీ నా మనస్సాక్షి చెప్పింది. ఎన్ని రోజులు చికెన్ తింటావు, నువ్వు ఫుడ్ చార్ట్ ఓపెన్ చేసావు. దాని పేరేంటి? సర్వహారి. అది సర్వహారి. ఆయన పేరు సర్వహారే, నేను మాత్రం ఆకలాత్మని. నేను ఇప్పటి వరకు మటన్ తినకపోయినా ఈ మటన్ నాకు నచ్చిందన్న. నేను వీడియో స్టార్ట్ అయ్యే అనుకుంటున్నా మనసులో, మటన్ ఇప్పిస్తున్నాడు, మటన్ ఇప్పిస్తున్నాడు, వివర్స్ అందరూ మటన్ తింటారా చికెన్ తినరా అని చెప్పాడు, ఒప్పించాడు ఏంట్రా అనుకున్నా. కానీ బాగుందన్న. మన ప్రపంచ యాత్రికుడు ఏం చెప్పాడు? నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేశాక నాన్ వెజ్ స్టార్ట్ చేశా అని చెప్పాడు. ఇది అంతే, మనం బ్లాగింగ్ స్టార్ట్ చేసాం, నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేసాం అంతే. నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. ఒక థమ్స్అప్ కూడా చెప్తే బాగుంటుందని నా ఆకలి ఆత్మ కోరుకుంటుంది. థమ్స్అప్ కాదు, బయట సోడా తాగు, కలర్ సోడాస్ ఉంటాయి. అయితే ఓకే. ఏంట్రా నెక్స్ట్ ఎడు? ఇంకేడికన్నా నాతో అవ్వదు, నా కడుపు నిండిపోయింది. ఇంకా ఉంటే నెక్స్ట్ వీడియో చూసుకుందాం. పోదాం. సోడా తాగుతాను వారా? ఏ సోడా వద్దు, ఇంటికి పోవాలా బిస్తర్ అయ్యాలి అంతే, ఇంకేం లేదు. రే ఇంత నాన్ వెజ్ తిని రంజాన్ అని చెప్పి ఇదంతా తిరిగి రంజాన్ స్పెషల్ స్వీట్ తినకుండా పోతామారా? కద్దుకా కీర్, డబల్ కా మీఠా, ఏది కావాలి చెప్పు. నాకు టైట్ అయిందన్నా. ఏం కాదు, పోతుంది. ఇంత పొట్టు వేసుకొని ఉన్నాం, పోదా? డబల్ కా మీఠా నాకు ఇష్టమే, రెగ్యులర్ స్వీట్. కానీ ఇది కొత్త ఉందే, కద్దు కీర్. కద్దు అంటే కూరగాయ ఉండే తెలుగులో, సొరకాయ. సొరకాయతో కీర్. సో అదండి, ఇవాళ అలా టోలీ చౌకీకి వచ్చి ఇక్కడ ఉన్న స్పెషల్ ఫుడ్స్ అన్ని టేస్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ అన్నీ అవ్వలేదు. ఇంకో వీడియోలో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. ఇంకోటి ముఖ్యంగా మేము ఇవి రివ్యూస్ కోసం చేయట్లేము, మేము తిన్నాం, మాకు నచ్చినాయి. సో మా ఫుడ్ ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తామో చెప్తాం, చేసినాం అంతే. ఇక్కడికి వచ్చి తినండి, దీన్ని ప్రమోట్ చేయడానికి అయితే దేనికి రాలే. మీరు చూస్తారు కదా మేము ఎట్లా తింటున్నాం, ఎట్లా చేస్తున్నామో. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతాయి కాబట్టి మమ్మల్ని ఫాలో అవ్వండి. మా పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ అండ్ షేర్, డోంట్ మిస్. మీకే ఇలాంటి ఫుడ్ ప్లేసెస్ కానీ ఫుడ్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే మా కింద కామెంట్ చేయండి. DDVP.